అది కూడా ఎవరు ఫిర్యాదు చేస్తే, ధర్మకర్త అయిన సంగా నరసింహరావు గారు ఫిర్యాదు చేస్తే మీరు ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నా. ఈ జరిగిన అపచారానికి మిమ్మల్ని మీరేం బాధ్యత వహిస్తారని అడుగుతున్నా. ఈ పూజారి గారు ఆ ఇద్దరు పూజారుల మధ్య జరిగినటువంటి ఈ పంపక లావాదేవీల తేడాల్లో వాళ్ళు కొట్టుకుని ఈ జరిగినటువంటి చోరీతనాన్ని బయటపడింది. అంటే హుండీలు ఉన్న చోట నుంచి వివిధ ప్రాంతాలు, అంటే అక్కడ అమ్మవారు, ఆంజనేయ స్వామి, మిగతా అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడి ప్రాంగణంలో ఉన్న హుండీలను తీసుకెళ్ళి వాళ్ళు లెక్కించేటువంటి పరిస్థితి. లెక్కించేటువంటి తరుణంలో కనీసం సీసీ కెమెరా రికార్డులు కూడా లేవు. అంటే మీ వైఫల్యం కాదా అని అడుగుతున్నా. ఇది ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా? ముందల సరి చేసుకోండి. అంతేగాని నీతి మాలిన రాజకీయాలు, సిగ్గుమాలిన మాటలు, దిక్కుమాలిన వ్యవహారం, పసుపు నీళ్ళు చెమ్మటం అవి కాదు. ఇది దీని మీద శ్రద్ధ పెట్టి దీని మీద దృష్టి పెట్టి జరిగినటువంటి పొరపాటుకి లంపకాయలు వేసుకో. రెండో విషయం, ఇదే ఈవో గారు తాత్కాలిక ఈవోగా ఉప్పులూరు నుంచి మనకి కేసరపల్లి టు గన్నవరం టు కంకిపాడు వెళ్ళేటువంటి రహదారి పక్కన ఉప్పులూరు అనే గ్రామంలో అక్కడ గోడౌన్లు నిర్వహించడం జరిగింది, వేర్ హౌస్లు. ఈ వేర్ హౌస్లకి ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకుని మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 12 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎవరైతే వేర్ హౌస్లు నిర్వహిస్తున్నారో ఆ వేర్ హౌస్లు నిర్వహించేటువంటి వ్యక్తి ఈ 2 ఎకరాలను కౌలుకు తీసుకుని దాంట్లో రోడ్డు వేసుకుంటాం జరిగింది. ఇది రోడ్డు వేసారా వేయలేదా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను అడిగేది స్ట్రైట్ క్వశ్చన్. ఇదిగో ఇవన్నీ పేపర్ డేటా, నేనేమి నా సొంత కవిత్వాలు, నా సొంత మాటలు నేనేం చెప్పట్లా. ఇవన్నీ పేపర్లో వచ్చినాయి. సాక్షాత్తు మీ పార్టీ నాయకుడు యలమంచిలి కిషోర్ గారు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఉప్పులూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ అఖిల పార్టీగా ఆల్ పార్టీ వాళ్ళందరూ వెళ్ళి ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది చేశారా చేయలేదా? దీని మీద నువ్వేమి చర్య తీసుకున్నావు? వాళ్ళకి మీరు సహకరించి మీరు ఈ ఈవో ద్వారా మీరు సహాయ సహకారాలు అందించి అక్కడ మంతెనలో ఉన్నటువంటి 3.5 ఎకరాలు 1.5 విలువ చేసే భూమిని ఉప్పులూరులో ఉన్నటువంటి 2 ఎకరాల భూమికి పరట రాసుకునేటువంటి ప్రక్రియ ఫైలు నడిచిందా నడవలేదా? నిన్నే అడుగుతున్నా, నడిచిందా నడవలేదా? దీని ఏమంటారు? ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవుడి భూములు కాజేయడం అవునా కాదా? భక్తి మీకుందా మాకుందా? దేవుడి పట్ల శ్రద్ధ, దేవుడి పట్ల ఆరాధ్యం, దేవుడి పట్ల నమ్మకం మాకుందా మీకుందా? దేవుడు హుండీని తస్కరిస్తానికి మీకు ఏమాత్రం యోచించకుండా, మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా తస్కరించారు. ఇప్పుడు సుమారు 10 లక్షల రూపాయలు తేలింది. ఇంకెంత ఉందో ఇన్వెస్టిగేషన్లో ఇంకా పుంకాలుగా వచ్చేటువంటి పరిస్థితి సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి యథాతథగా జరుగుతుందని పత్రికల ద్వారా మాకు తెలియవస్తూ ఉంది. ఇక్కడ చూస్తే భూములు మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి దేవుడికి స్పెసిఫిక్ పర్పస్ కోసం దాతలు ఇచ్చినటువంటి భూమిని మీరు మీ అవసరాలకి, మీ స్వార్థం కోసం, మీ లంచాల కోసం, మీ కాసుల కోసం కక్కుర్తిపడి పరటాకు రాయడానికి మీరు ఫైల్ నడిపారా నడపలేదా? అది చెప్పండి. మీరు ఈ చేసినటువంటి అపచారాలకి ప్రాయశ్చిత్తంగా మీరు ఏమి చేయబోతున్నారు? పరకామణిలో 72,000 విలువ చేసేటువంటి డాలర్లు పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 కోట్లు ఆస్తులు జమ కడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రికవరీ చేస్తే సరిపోద్దా అని మాట్లాడారు. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దీనికి నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేస్తావా? ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రాజీనామా చేస్తారా? అడుగుతున్నావు. మేము రికవరీ చేస్తే అది మంచిది కాదా అన్నారు. మంచిది. మీరు ఇప్పుడు చేయబోతున్నారా? మరి మీ హాయంలో జరిగింది. ఈ జరుగుతున్న అపచారాలకి మీరేం బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. మీరు కూడా బాధ్యత వహించి మీరు కూడా రాజీనామా చేస్తారా?
సిగ్గుండాలి మాట్లాడటానికి. జన్మెత్తంగానే సరిపోదు. మనం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం, అపచారం మాట్లాడుతున్నాం, మంచి మాట్లాడుతున్నాం, చెడు మాట్లాడుతున్నాం అని తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. మీరేం చెప్తారు? వాళ్ళ మీద కేసులు కట్టాం, చట్టం దాన్ని పని చేసుకుపోద్ది అంటారు. అదే మేము తప్పు, మా హాయంలో తప్పు జరిగిందని మేము చేసి చూపిస్తే మీరేం మాట్లాడారు? ఊరూరు ఆ డప్పులు పట్టుకుని తిరిగి కొట్టి చెప్పారు. మరి ఇప్పుడు చేయరా? మీరు నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేస్తావా?